ఓట్ల చోరీ జరిగిన ఆరోపణల ఎన్నికల సంఘం లక్ష్యంగా విపక్షాలు తీవ్ర విమర్శలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రధాన ఎన్నికల కమిషన్ జ్ఞానేష్ కుమార్పై అభిశంసన సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. దానికి సంబంధించిన నోటీసులు తీసుకువచ్చేందుకు ప్రత్యక్ష సభ్యులు యోచన చేస్తున్నారని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. ఈ వ్యవహారంపై తాము త్వరలో నిర్ణయం తీసుకుంటామని కాంగ్రెస్ ఎంపీ ఇమ్రాన్ ప్రతాప్ ఘాడి తెలిపారు. సిఈసిని తొలగించాలంటే పార్లమెంటు ఉభయ సభల్లో 3/2 మెజారిటీ అవసరం. అయితే ప్రతిపక్షాలకు పార్లమెంటులో అంతమంది సభ్యులు లేరు. ఇదిలా ఉంటే ఓట్ల చోరీపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆందోళన కార్యక్రమాలు మొదలుపెట్టిన నేపథ్యంలో జ్ఞానేష్ కుమార్ ఎన్నికల కమిషన్లు సబ్బీర్ సింగ్ సంధు, వివేక్ జోషికి కలిసి మీడియాతో మాట్లాడారు. ఆ ఆరోపణలను గట్టిగా కౌంటర్ ఇచ్చారు. తన ఆరోపణలపై కాంగ్రెస్ ఎంపీ తగిన ఆధారాలనైనా సమర్పించాలని, లేదంటే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఆయన వద్ద ఆధారాలు ఉంటే వారం రోజుల్లో ప్రమాణ పత్రం రూపంలో సంతకం సమర్పించాలని అల్టిమేటం జారీ చేశారు. అలా చేయని పక్షంలో పరోక్షంగా నినాదాలు నిరాధారంగా పరిశీలిస్తామని స్పష్టం చేశారు.